హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా జ్యూసీగా స్వీట్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ స్వీటు చాలా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి. అండ్ ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకటి తినమంటే 4 తినేంత రుచిగా ఉంటుంది. జ్యూసీగా నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకొని ఇప్పుడు ఈ రవ్వని మీకు సాధ్యమైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుతూ మీకు సాధ్యమైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో ఇందాక రవ్వ తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు పాలు కూడా తీసుకోవాలి. నేను తీసుకున్న పాలు ఫుల్ క్రీము పచ్చి పాలేనండి. ఫుల్ క్రీమ్ ఉండి పచ్చి పాలు అయితేనే మనం చేసే స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ప్యాన్లో పాలు తీసుకున్న తర్వాత ఒక మరుగు వచ్చేదాకా మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టేసి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పౌడర్ని పాలలోకి వేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల రవ్వ గడ్డలు కట్టకుండా మంచిగా మిక్స్ అవుతుందండి. రవ్వ మొత్తం వేసి ఇలా కలుపుతూ రవ్వ ఉడికి దగ్గరగా అయ్యేదాకా ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. సో ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఈ ప్యాన్ను పక్కకి దించేసేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. రవ్వ చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టి ఈ ప్యాన్లోకి ఇందాక మనం రవ్వ పాలు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు కూడా తీసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించండి. మనం చేసే ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత జస్ట్ 1 నిమిషం మరిగించుకొని స్టవ్ని ఆపేసి ఈ బెల్లం సిరప్లో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల సిరప్ మళ్ళీ చిక్కబడకుండా ఉంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి పక్కకు దించేసేయండి. ఇప్పుడు మనం ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రవ్వని తీసుకోవాలి. ఈ ప్యాన్లో నుండి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న రవ్వని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ రవ్వ ముద్దని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి. సాఫ్ట్ పిండి ముద్దలాగా అవ్వాలండి. సో అంతవరకు ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలపాలి. మనం రవ్వని సరిగా మ్యాష్ చేయకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో చూసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాక చపాతీ పీట పైన ఈ ముద్దని పెట్టి చపాతీ కర్రతో ఇలా మందంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం మందం ఉండాలి. 4 వైపులా సమానంగా రోల్ చేసుకోవాలి. ఇలా మందంగా రోల్ చేసుకున్న తర్వాత చాక్తో 4 వైపులా కూడా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. 4 వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని సపరేట్ చేసుకొని పక్కకు తీసేయండి. ఇప్పుడు స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లోకి కట్ చేసుకోవాలి. మీరు ఇలానే కట్ చేయాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా మిగిలిన ఎడ్జెస్తో కూడా సేమ్ ఇలాగే మనం మందంగా రోల్ చేసుకొని స్క్వేర్ షేప్స్లోకి కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ కట్ చేసిన పీసెస్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి డీప్ ఫ్రై కన్నా కొంచెం తక్కువ ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఈ పీసెస్ని మరీ ఎక్కువగా వేయకుండా ప్యాన్కి పట్టినన్ని మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసారంటే సరిగా వేగవండి. పీసెస్ వేసాక 1 నిమిషం ఫ్రై అవనిచ్చి 1 నిమిషం తర్వాత రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల వరకు ఫ్రై అవనివ్వండి. సో ఇదే విధంగా ఈ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
ఇలా పీసెస్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా మంచిగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నాకైతే నేను కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఒకే ప్యాన్కి సరిపడా వచ్చాయి కాబట్టి ఒకేసారి ఫ్రై చేసుకున్నాను. మీరు కావాలంటే బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే బెల్లం సిరప్లోకి వేసుకోవాలి. బెల్లం సిరప్ వీటికి బాగా పట్టాలంటే ఒకటి బెల్లం సిరప్ అయినా వేడిగా ఉండాలి, లేదా ఇవి వేడిగా ఉన్నప్పుడైనా బెల్లం సిరప్లోకి వేసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉండాలి. సో ఇలా పీసెస్ అన్నీ పేర్చుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి మరోవైపు తిప్పుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల వరకు పక్కన ఉంచాలి. అప్పుడు బెల్లం సిరప్ పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయండి. 2 గంటలు ఆగలేము అనుకుంటే కనీసం 1 గంట దాకా అయినా అలా వదిలేయండి. సో ఇప్పుడు నేను 1 గంట తర్వాత తీసి చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత చక్కగా బెల్లం సిరప్ పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయ్యాయో. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. ఐ ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే స్వీట్ కాబట్టి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ని ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. 100కి 100 మార్కులు అయితే ఇచ్చేస్తారు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో బొంబాయి రవ్వతో చేసిన చెక్కలు, బొంబాయి రవ్వతో చేసిన జంతికలు ఇలా చాలా రకాల పిండి వంటలు ఉన్నాయండి. అవి కూడా చూడండి.